హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాకింగ్ రాకేష్. ఈ రాకింగ్ రాకేష్ జబర్దస్త్ ద్వారా మీ అందరి ఇళ్లలో మీ అబ్బాయిగా, చంటబ్బాయిగా, మీ అందరి ప్రేమ అనురాగాలు పొందినటువంటి రాకేష్ ని ఒక ప్రధాన నటుడిగా కేశవచంద్ర రమావత్ సినిమా ద్వారా ప్రధాన పాత్ర పోషించిన నేను మీ అందరి ఆశీర్వాదాలతో నా సినిమాని అఖండ విజయాన్ని చేకూర్చి మంచి హిట్ ఇచ్చారు. నాకు నా సినిమాని 4 వారాల పైగా థియేటర్లో ఆడింది అంటే నా జీవితంలో నేను ఊహించింది మీరిచ్చిన నాకు ఒక పెద్ద బహుమతి. మీ ఆశీర్వాదాలతో, మీ అందరి ప్రేమతో ఇక పైనుంచి మంచి చిత్రాలతో మీ ముందుకి వస్తానని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీర్వాదాలతో చెప్తూ, నాకు ఆనందకరమైనటువంటి విషయం ఒకటి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సంతోషం మ్యాగజైన్ గురించి కానీ, సంతోషం అవార్డ్స్ గురించి కానీ, సంతోషం ఈవెంట్స్ గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కనీసం ఆ ఈవెంట్లో చేయాలన్నా, లేదా సంతోషం అవార్డ్స్లో స్కిట్ చేయాలని, లేదా ఆ మ్యాగజైన్లో ఒక చిన్న ఫోటోన నాది పడితే బాగుంటుందని ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. అలానే సంతోషం అవార్డ్స్లో కూడా నేను స్కిట్స్ చేయడం జరిగింది మిమిక్రీ ఆర్టిస్ట్గా. కానీ ఈరోజు నేను ఆశించకుండానే సురేష్ కొండేటి గారు నా సినిమాని సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సంతోషం మ్యాగజైన్ గురించి కానీ, సంతోషం అవార్డ్స్ గురించి కానీ, సంతోషం ఈవెంట్స్ గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కనీసం ఆ ఈవెంట్లో చేయాలన్నా, లేదా సంతోషం అవార్డ్స్లో స్కిట్ చేయాలని, లేదా ఆ మ్యాగజైన్లో ఒక చిన్న ఫోటోన నాది పడితే బాగుంటుందని ఎన్నో సందర్భాల్లో అనుకున్నాను. అలానే సంతోషం అవార్డ్స్లో కూడా నేను స్కిట్స్ చేయడం జరిగింది మిమిక్రీ ఆర్టిస్ట్గా. కానీ ఈరోజు నేను ఆశించకుండానే సురేష్ కొండేటి గారు నా సినిమాని వారి మ్యాగజైన్లో ఫుల్ పేపర్ నాకు కేటాయించి నన్ను ప్రశంసిస్తూ నా సినిమా గురించి రాయడం నా జీవితంలో నేను మర్చిపోలేనిది. నాకు సంతోషం ఫిలిం అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొండేటి గారు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో, మీరిచ్చిన అభిమానంతో ఇకపై నుంచి మంచి చిత్రాలతో ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదంతో అనుకుంటున్నాను. దీన్ని మా ఇంట్లో ఫ్రేమ్గా పెట్టుకుంటున్నాను. ఇది నాకు ఒక పెద్ద అవార్డుతో సమానం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొండేటి గారు.